నర్సరావుపేటలో శాసనసభ్యుల కార్యాలయం నందు 12 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 25 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు పంపిణీ చేశారు. ప్రతి వ్యవస్థని బాగు చేసుకుంటూ ఇవాళ మన పేద ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలైనప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఆదుకుంటా ఉన్నాము. మరి కొన్ని కేసుల్లో ఆరోగ్యశ్రీ రానప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారి కుటుంబాలని ఆర్థిక పరంగా ఆదుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అనే పథకాన్ని పెట్టి ఇప్పటికీ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో పేద రోగులందరూ కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. ఆర్థిక పరంగా ఈ కుటుంబాలను ఆదుకుంటే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎవరైతే ఆర్థిక పరంగా బాగుంటారో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనే ఆలోచనతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కే మరి ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 15 కోట్ల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి పథకాలు కానీ అమలు చేయడం జరిగింది. మా వారు హెల్త్ ప్రాబ్లంతో చనిపోయారు. ఈ చెక్ అయితే నాకు చంద్రబాబు సార్ అనుగుణంగా మాకు 1,25,000 వచ్చింది. నా పిల్లలకి ఒక ఆసరా దొరికిందని నేను అనుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో చంద్రబాబు గారు గెలవాలని కోరుకుంటున్నాము. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లో భాగంగా మా 31వ వార్డులో విజయదుర్గ అనే చిన్న పాపకి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. మన అరవింద్ బాబు గారి చొరవతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయడం జరిగింది. చిన్న పాప ఆడుకుంటూ కింద పడిపోతే మోచేతికి శస్త్రచికిత్స జరిగింది. అంటే కొన్ని శస్త్రచికిత్సలు వాటికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించదు. అలాంటి వాటికి మన ప్రీతమ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏదో విధంగా ఆదుకునే ఉద్దేశంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క ఆర్థిక సాయం అనేది వాళ్ళకి కొంతవరకు ఊరటనిస్తుంది, వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా వాళ్ళు మమ్మల్ని అడగగానే మన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి దగ్గర తీసుకొచ్చేసి ఈ విధంగా జరిగిందంటే ఎమ్మటే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయమని చెప్పారు. అదేవిధంగా అప్లై చేశాము. ఈరోజు దాదాపు 41,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. కావున ఈ సందర్భంగా శాసనసభ్యుల వారికి హృదయపూర్వక నమస్కారాలు.